నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా మా ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో. నన్ను ఎక్కడికి పంపరు, నన్ను ఎక్కడికి రానివ్వరు. చూడు నేహ, నువ్వు విషయం అర్థం చేసుకో. అది స్కూల్ టైం అప్పుడు వేరేలా ఉండేది. అప్పుడు మనం చిన్నపిల్లలం, మనం పెద్దవాళ్ళం అయ్యాం. ఇప్పుడు మనం కాలేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరు పర్మిషన్ అవసరం లేదు, మన పేరెంట్స్ది కూడా. ఇంకా చెప్పాలంటే వాళ్ళే మనకు ఎదురుగా వచ్చి పర్మిషన్ ఇస్తారు, నీ జీవితం నువ్వు జీవించు అని. కాదు సంజు, నువ్వు ఉల్టాగా మాట్లాడుతున్నావు. అమ్మాయిలు పెద్దవాళ్ళు అయ్యాక అమ్మా నాన్నల ఆంక్షలు కూడా పెరిగిపోతాయి. నేను రాలేను. నేహ ప్లీజ్, నువ్వు ఇలా చేయొద్దు. నువ్వు ఒక పని చేయి, నువ్వు అబద్ధం చెప్పి వచ్చాయి. 2-3 గంటలంటే నేను అబద్ధం చెప్పేనే వచ్చేదాన్ని. కానీ 2-3 రోజుల కోసం నాకు ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళు ఒప్పుకోరు. సంజు, కుదరదని చెప్పడం వల్ల నాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ మహాదేవుడికి తెలుసు నేను మనసు చంపుకుని నీకు వద్దని చెప్తున్నానని. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, ఈ విషయం అర్థం చేసుకో. మమ్మీ, డాడీ, అన్నయ్య ఎవ్వరు నాకు పర్మిషన్ ఇవ్వరు. నువ్వు నా మాట అర్థం చేసుకో నేహ. సారీ. సంజు అన్న, పందెం ఓడినా గెలిచినా ఇందులో లాభం నాదే. ఇంకా నేను ఇది కూడా ఆలోచించి పెట్టుకున్నాను. ఈ పందెంతో వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా వాడుకోవాలో. ఆగు నేహ, నీకు నా మీద ఒట్టు, నువ్వు పంచమాడి రావాల్సిందే. చూడు, ఒకవేళ నువ్వు పంచమటి రాకపోతే నేనైతే వెళ్తా, కానీ తిరిగి రాను. అరే, వచ్చేసారా మీరు? చూడండి ఎంత అందమైన హారం ఉందో. ఖరీదైనది కావచ్చు, మెరలో వేయండి. ఇప్పుడు నీ నుండి వేరే ఏ సుఖాన్ని ఆశించలేం కదా, కనీసం ఇదైనా చేయండి. ఇప్పుడు ఇలాగే నిలబడి ఉంటారా లేదా వేస్తారా? ఇది కూడా చేత కాదా మీకు? వేయండి, ఇక వెయ్యండి అంటున్నాను కదా. మీరేమో మగతనం లేని వారయ్యారు. అరే త్వరగా వేయండి. ఏం చేస్తున్నారు మీరు? అందరికీ చెప్పేయండి మీ వల్ల ఏమీ కాదని. వేలు, నువ్వొకటి బాగా గుర్తుపెట్టుకో. నేను ఇంటి బయట ఎంత మగాడినో గది లోపల కూడా అంతే మగాడిని. ఎంత రెచ్చిపోవాలనుకున్నావో నువ్వు రెచ్చిపోయావు. ఇక ఇప్పుడు ఒకవేళ నువ్వు అతిగా ప్రవర్తిస్తే నీ రెక్కలు కత్తిరించేస్తాను.
మరియు ఈ రోజు తర్వాత నా దరిదాపుల్లో కనిపించిన కొంగు, తల, పైన ఇంకా నోరు అదుపులోనే ఉండాలి. అర్థమైందా? బ్యాలెన్స్ షీట్ గురించి తర్వాత అర్థం చేసుకుందాం. అంతకంటే ముందు గ్రాస్ ఇంకా నెట్ మధ్య తేడా తెలుసుకో. గ్రాస్ ఏంటంటే నేను పంచ్ మరి వెళ్ళకూడదు, ఇంకా నెట్ ఏంటంటే నాన్న వెళ్ళనివ్వరు. ఫ్రెండ్ ఇంట్లో కూడా ఎప్పుడు రాత్రిపూట ఒంటరిగా ఉండనివ్వలేదు. పంచ్ మరి ఎక్కడ పంపిస్తారు? ఇప్పుడు నేను ఏం చేయాలి? రావాలనుంది నీతో సంజు, కానీ ఎలా రాగలను? జై హింద్ సార్. ఏంటి విషయం? దీపక్ గారి దీపం కాస్త ఆరిపోయినట్టు కనిపిస్తోంది. మీకు కనిపించినంత మాత్రాన అలా అయిపోదు కదా. దీపక్ గారి దీపం ఇంకా అది ఆరిపోలేదు. ఆరిపోలేదు, ఇంకా ఎవటికి ఆరిపోదు. సార్, ఈ ఫైల్లో అంతగా ఏముంది? వీడు టెన్షన్ పడుతున్నాడు. ఏదో ఒక తేడా అయితే ఉంది. గురేషి, నువ్వు అర్థం చేసుకోవటం లేదు. వారికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం దొరికే వరకు నా బాధ తగ్గదు. నేను రేపు వచ్చి మాట్లాడతాను. రామా, కూర్చో. నాన్న, మీ బీపీ మాత్రలు అయిపోయాయి, గుర్తుంచుకొని తీసుకోండి. ఇప్పుడు నొప్పి కాస్త తగ్గింది. నా చిట్టి తల్లి మందు రాసింది కదా, నొప్పేందుకు తగ్గదు.
నాన్న, నాకు తెలుసు డ్యూటీ విషయాలు మీరు ఇంట్లో మాట్లాడటం మీకు నచ్చదని, కానీ మీరు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. మీరెవరో ఒకరి మీద సాక్ష్యం సంపాదించాలి కదా. ఇది తీసుకోండి కెమెరా. ఏదైనా పనికొచ్చే విషయం దొరికితే దీంతో వెంటనే ఫోటో తీసుకోండి. సాక్ష్యం సంపాదించడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా నాన్న, కొత్తది రీల్ 2-3 ఫోటోలు మాత్రమే తీసుంటాను. నిన్నటి నొప్పి అయితే నువ్వు తగ్గించేశావు. ఇప్పుడు బహుశా ఈ జబ్బు పూర్తిగా నయం అవ్వటం నీ వల్లే జరుగుతుందేమో నేహ. నీకు తెలుసా నేహ, నేను నీకు నా మీద ఎందుకు ఒట్టు వేయించుకున్నానో? ఏ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు నాతో పాటు పంచమడి రావాలని. ఇంకా అక్కడ ప్రశాంతంగా నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అదేంటంటే, ఆలస్యంగానైనా సరే ఇప్పుడు నాకు అర్థమైంది నాకు ఎలాంటి అమ్మాయి కావాలో. సారీ. నా ప్రేమలకు పూర్తిగా పిచ్చిదైపోయింది. 100% కాదు, 200% ముద్దు పెట్టుకొనిస్తుంది. అంటే పందెం ఎలాగూ నేను గెలిచేశాను. ఇక తను ఎలాగైనా పంచోట చేస్తే చాలు. అరే సో నా శ్రీమతి, నువ్వు నాకు పిస్తా తినిపిస్తే దాని రుచి ఇంకా పెరుగుతుంది. ఈ ఇంట్లో ముసలి వాళ్ళ రొమాన్స్ కూడా నడుస్తోంది. కేవలం నా రాతే బాలేదు. ఇక నా భర్త ఉన్నాడు, ఏం చేతకానోడు. లేదు 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 లేదు, నేను నా యవ్వనాన్ని ఇలా వృధా కానివ్వను. నేనేం చేయాల్సి వచ్చినా సరే మేం చేస్తాను. నాకు ఎవరి భయం లేదు, సమాజం భయం కూడా లేదు. నన్ను ఈ తలరాత ఆపలేదు, ఈ సమాజం కూడా. నీకు నా మీద ఒట్టు, నువ్వు పంచమటి రావాల్సిందే. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నువ్వు నాతో పాటు పంచవటి రావాలని. ఇంకా అక్కడ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. హలో. నువ్వు పంచమరి వస్తున్నావు. చూడు నేహ, నీకు నా తల మీద ఒట్టు వేశాను. ఏవైనా సరే నువ్వు పంచమడి వస్తున్నావు. సరే, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని నాకు ఫోన్ చేయి. నేను వెయిట్ చేస్తుంటాను. సరే, ఫోన్ పెట్టు. ఇప్పుడు వస్తుంది మజా. ఫ్రెంచ్ కిస్ పందెం అయితే కట్టేశాం, కానీ ఫ్రెంచ్ కిస్ చేయడం వచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? రాదా? ఓయ్ అన్నా, అయితే అవకాశం దెబ్బైపోతుంది. అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వేమైనా ఫ్రెంచ్ కిస్ లో పిహెచ్డి చేసావా ఏంటి? అరే అన్నా, నన్ను తక్కువ అంచనా వేయకు. నేను నా మొదటి ఫ్రెంచ్ కిస్ అప్పుడే చేశాను. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు. ఆపు, ఏదో ఒకటి రాదుకు. అరే నిజం, అది ఊర్లో ఉండేది కదా, ఆ పక్కింటి రశ్మి. దాంతోనే నా మొదటి ఫ్రెంచ్ కిస్ చేశాను నేను. అరే ఓహో ఓహో, మా ఊరి రోమియో పంకజ్ త్రిపాఠి, నువ్వు మామూలోడివి కాదురా. పాలుదా తినే వయసులో నువ్వు ఫ్రెంచ్ కిస్ చేస్తున్నావా? అరే ఇప్పుడు మీరు కూడా చేయబోతున్నారు మీ మొదటి ఫ్రెంచ్ కిస్. కానీ ఎలా చేస్తారు? మీకేమో చేయడం రాదు. ఒక పని చేస్తాను, 2-3 ఇంగ్లీష్ సినిమాల సీడీలు తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? ఒక పని చేస్తాను, 2-3 ఇంగ్లీష్ సినిమాల సీడీలు తీసుకొస్తాను. రాత్రంతా చూసి బట్టి పట్టేయండి. మీది కూడా పిహెచ్డి అయిపోతుంది. ఐడియా బాగుందిరా. కానీ ఎవరితో చేస్తావు? ఆమెకు కూడా రావాలి కదా, తను కూడా ఎప్పుడూ చేసుండదు. కానీ మీరు కానిచ్చేయండి ఎలాగైనా. రే ఆగు, ఎలా పడితే అలా అంటే ఏంటి? అరే బాగా చేస్తానురా, పద్ధతిగా చేస్తాను, నేర్చుకున్న తర్వాత చేస్తాను. పందెం కట్టాను కదా తమ్ముడు, పందెంలో నేను ఎప్పుడూ ఓడిపోను. పందెం నేను గెలిచే తీరుతాను, అది కూడా గొప్పగా గెలుస్తాను. ఆహా, మనం వెళ్ళి ఆ సీడీలు తీసుకొద్దాం. నాకు తెలుసు, ఆ పాన్ షాప్ ఉంది కదా, ఆ పాన్ బడ్డి దాని వెనక వైపు దారిలా వాడు నిల్చొని ఉంటాడు. నువ్వు బండి తీ వెళ్ళు. సరే నేను బైక్కి తీసుకొస్తాను. మళ్ళీ బ్లాంక్ కాల్ వచ్చిందా? మమ్మీ. నా కొడుకు నిజమే చెప్తున్నాడు. కాలర్ ఐడి పెట్టించేంత వరకు బ్లాంక్ కాల్ మీద కాల్ ఇలాగే మోగుతూనే ఉంటాయి. సంజు నన్ను నేహు అన్నాడు. ఎల్కేజీ నుండి ఇప్పటి వరకు మొదటిసారి సంజు నాకు ఒక నిక్ నేమ్ ఇచ్చాడు, చాలా ప్రేమగా. నిక్ నేమ్ వాళ్ళకే కదా ఇస్తారు, ఎవరైతే స్పెషలో. ఇక నుంచి నేను సంజు నేహాని కాదు, నీహు. మరి ఎక్కువగా ఆలోచించడం లేదు కదా? లేదు, సంజు కూడా ఏమనుకుంటున్నాడో ఏంటో. మహాదేవుడి సంకేతం తర్వాత నేను సంజుని నా వారిగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇప్పుడు సంజునే ప్రేమ చూపిస్తున్నాడు. ఆగు. నాకు నీ ప్రపంచంలోకి రావాలనే కోరిక లేదు. ఒక కూతురి తండ్రిని, అందుకే ఒక సలహా ఇస్తున్నా. ఏ అమ్మాయితోనూ పిచ్చి వేషాలు వేయకు, తప్పు చేయకు. నువ్వు కట్టిన ఈ పందెం ఉంది కదా, దాన్ని మర్చిపో. లేదంటే
పందెం గెలిచే చక్రంలో పడి చాలా కోల్పోతావు. గుర్తుపెట్టుకో సంజయ్ త్రిపాఠి, ఎప్పుడెప్పుడు అమ్మాయిల మీద పందెం కాశారో అప్పుడప్పుడు మహాభారతం జరిగింది. మెరీ హాసింతి యొక్క మొదటి రూల్, నాన్నతో ఏదైనా పని కావాలంటే ముందు మమ్మీని ఒప్పించాలి. కానీ ప్రస్తుతం మమ్మీ మూడ్ కూడా బాగున్నట్లే ఉంది. చెప్పులు దాచేస్తాను, ఎక్కడ తన్నులు తింటానో ఏమో. నేనేమంటున్నానంటే, చెప్పు ఇప్పుడు మహారాణి గారి కోరిక ఏంటో. అదే ఇప్పుడు కాలేజ్ నుండి ట్రిప్ కి పంచమరి వెళ్తున్నారు, నాకు వెళ్ళాలనుంది. 2 రోజులకు 300 రూపాయలు. ప్లీజ్ నాన్న దగ్గర డబ్బులు ఇంకా పర్మిషన్ ఇప్పించరా? ఇట్రా ముందు, నువ్వు ఇట్రా ముందు. కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టి 4 రోజులు కాలేదు, అప్పుడే మహారాణి గారికి కాలేజ్ ఫ్రెండ్స్ తో పంచమడి వెళ్ళాలంట షికారుకి. ఈ రోజుల్లో పిల్లలు వచ్చారిక తిరిగేందుకు. సంజు తన మీద ఒట్టు వేయించుకున్నాడు, మమ్మీని ఒప్పుకోలేదు, ఇక నాన్న ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు నేనేం చేయాలి? నా తల మీద ఒట్టు, నువ్వు పంచోటి రావాల్సిందే. కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టి 4 రోజులు కాలేదు, అప్పుడే మహారాణి కాలేజీ ఫ్రెండ్స్ తో పంచమరి వెళ్ళాలంట షికారుకి. నా తప్పు లేదు. నేను మమ్మీ దగ్గరికి పర్మిషన్ అడగడానికి వెళ్ళాను, కానీ దెబ్బలు పడ్డాయి. కానీ పంచమడి బస్సు బయలుదేరడానికి ఇంకా 1 గంట మాత్రమే ఉంది. సంజుకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోతున్నాను. హనుమంతుడా, ప్లీజ్ నువ్వు సంజుకి ఏం కానివ్వద్దు. నువ్వే అతన్ని రక్షించు. సంజుకి చిన్న గీత పడినా సరే, నా ఊపిరి ఆగిపోతుంది. ప్లీజ్. ఇప్పుడు దేవుడా, మీరే చెప్పండి, మీరే స్వయంగా చెప్పండి. కాలేజ్ నుంచి అమ్మాయిలందరూ వెళ్తున్నారు కదా, నేనెందుకు వెళ్ళకూడదు? నాకేమైనా కొమ్ములున్నాయా? అప్పుడప్పుడు మమ్మీ అంటుంది, పెద్దదానివి అయ్యావని, తెలివైన దానివి, బాధ్యత అని, అది ఇది సోది చెప్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తానంటే మాత్రం నా వయసు తగ్గిపోతుందా ఏంటి? కాలేజ్ నుంచి అందరూ వెళ్తున్నారు, నేను ఒక్కదాన్ని వెనక ఉండిపోతాను. నాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది, చాలా. మొదటి ప్రేమ తాలూకు మొదటి ఒట్టు నిలబెట్టుకుంటే వచ్చే ప్రశాంతత, నిలబెట్టుకోలేకపోతే వచ్చే బాధ, రెండూ జీవితాంతం గుర్తుండిపోతాయి. నేహాకి ఏం దక్కుతుంది, బాధ లేక ప్రశాంతత?